పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడము కూడా తెలుసు. సో yes, అందరూ వచ్చేసారు. లెట్స్ స్టార్ట్ రౌండ్ నంబర్ 1. ఇక మొదలెడదామా? సో రౌండ్ నంబర్ 1 లో ఎవరు వస్తున్నారో చూసేద్దాం. కెన్ వి హావ్ ద గ్రిడ్ ప్లీజ్? అవినాష్ వర్సెస్ రోహిణి. వెల్కమ్. ఎస్ చైర్మన్ గారు, వీళ్ళకి మీరు ఇస్తున్న టాపిక్ లవ్ థీమ్ లో వీళ్ళకి ఇస్తున్న కాన్సెప్ట్ తెలివైన అమ్మాయి అమాయక అబ్బాయి. సో అది లవ్ థీమ్. సో నేను నా బాయ్ ఫ్రెండ్ పార్క్ లో కలుసుకుంటున్నాం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్. వచ్చేస్తున్నాడు. హాయ్ బేబీ, నేను తానా. నా పేరు తందానా. కనబడ్డానికి ఇలా తింగరోడ్లా ఉంటాడు కానీ వెరీ రొమాంటిక్. నన్ను ఎందుకు పార్క్ పిలిచావు? లవర్స్ పార్క్ ఎందుకు వస్తారో తెలీదా? తెలుసు. చెప్పు. ముంత మసాలా తినడానికి. ముంతిచ్చి కొడితే మూతిపళ్ళు రాలుతాయి. లవర్ తో వచ్చినప్పుడు ఏం చేయాలో తెలీదా? పార్క్ లో ఏం చేయాలి? చేతికి ముద్దు పెట్టు. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. ఓకే, సిగ్గు. ఏంటమ్మా సౌండ్ వస్తుంది కానీ అసలు స్పర్శే తెలియట్లేదు. పార్క్ లో ఉన్నప్పుడు రొమాంటిక్ గా ఉండాలరా. నీతో ఇలా అవ్వట్లేదు. నేను చెప్తా. కూల్ డ్రింక్ తీసుకొస్తాను, ఇద్దరం తాగుదాం. స్ప్రైట్ కావాలి. అలాగే. సగం సగం తాగుదా? తాగు. ఏమైందిరా? దొంగ మోహన్ ఎంగిల్ చేసి నాకు ఇస్తావా? తెలుసా ఏమైంది? నేను స్ప్రైట్ కోసం వెళ్తుంటే అదిగో వాడు నా కొడుకు బైక్ మీద వెళ్తూ వస్తావా సినిమాకి వెళ్దామని అడిగాడు. మరి వాడు తీసుకెళ్తున్నప్పుడు వాంతో వెళ్ళొచ్చు కదా. నన్ను పటాన్ చెరికలు ఎందుకు పిలిచినావు? 100 రూపాయలు పెట్రోల్ పోయించుకున్నా. మా మమ్మీ ఇయ్యదు మళ్ళా. అరే బంగారం, నీ గర్ల్ ఫ్రెండ్ ని వాడు బైక్ మీద సినిమాకి తీసుకెళ్తా అన్నాడు. అప్పుడు నువ్వు వార్నింగ్ ఇవ్వాలి. ఎల్లు గట్టికివ్వు, ఎల్లు గట్టికివ్వు. వస్తున్నాడు రా నా హీరో, చూసుకోరా. కొడతా, తీడ్తా, గుద్దుతా. మా మమ్మీకి చెప్తా, మా డాడీకి చెప్తా, మా తాతకి చెప్తా, మా తాతకి చెప్తా, మా మామకి చెప్తా, మా మామకి చెప్తా, పక్కింటోడికి చెప్తా, పక్కింటోడికి చెప్తా. మా అమ్మకి చెప్తా, మా డాడీకి చెప్తా, కూర్చుంటా. నేను లవ్వర్ని రా, నన్ను సావుగొడతా. సరే నేను ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను. బాయ్. ఓకే. హలో హలో తందనా, తానా? ఇంట్లో ఎవరు లేరు. మరి నువ్వెక్కడున్నావు? ఇంట్లో. నువ్వు ఇంట్లో నువ్వు ఉన్నావు కదా, మరి ఎవరు లేరంటావు ఏంటి? అది కాదురా, ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను, భయంగా ఉంది. నువ్వు రారా. అమ్మో నాకు భయం, నేను రాను. గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే రావాలి. వస్తా వస్తా. వచ్చేటప్పుడు ఏమైనా కొనుక్కొని రా. తెలుసు. ఓకే, కొనుక్కొచ్చుకుంటా. ఓకే. రమ్మన్నది, వాళ్ళ ఇంటికి రమ్మన్నది. మరి వెళ్ళండి. వచ్చావా? కొనుక్కొని తెచ్చావా? ఏది? లాలీపాప్. చీకు. ఇంత లేట్ చేసావేంటి? త్వరగా తానా, నీకు సర్ప్రైజ్. ఏంటమ్మా నాటి? నాకు తెలుసు. అరే జ్ఞాని, వీడు నా 5th క్లాస్మేట్. హలో ఫ్రెండ్స్ మీ ఇద్దరం.
నేను ఒక్కదాన్నే ఉన్నానంటే వాడిని ఎందుకు తీసుకొచ్చారా? ఇప్పుడు నీకు భయం వేస్తున్నాను, నేను వచ్చాను. ఆ. నాకు భయం వేస్తుంది కాబట్టి ఆడు వచ్చాడు. ముగ్గురం. ఇట్రా. ఆ, ఎక్కువ మంది ఉంటే మా నాన్నగారు తిడతారు. ఎవరో ఒక్కరే ఉండాలి కదా, పంపించేసి నువ్వు త్వరగా రా. రే ఆ. నేను చాలా దూరంకి వెళ్ళి పిలిచాను రా. అవును. నువ్వు ఉండు, ఓకే. నేను వెళ్తా. నీ గర్ల్ ఫ్రెండ్ నేనైతే ఆడనుండమంటావేంట్రా? నువ్వు ఎక్కడో ఒక్కరు ఉంటున్నావు కదా. నువ్వుండి ఎవరిని పంపించారా? ఒక్కరిని పంపించా. ఒక్కరిని పంపించాలి. సరే నువ్వు వెళ్ళిపో. ఇది నా ఇల్లు, నేను తోడుగా పిలిచాను, వాడిని పంపించారా? వాడిని చేస్తా- మేము స్పైడర్ మ్యాన్ సినిమా చూడాలి. స్పైడర్ మ్యాన్ కి వెళ్ళాలి మేము సినిమాకి. నేను ఇక్కడ సూపర్ మ్యాన్ సినిమా చూపిస్తాను, వాడిని పంపించారా? సూపర్ మ్యాన్. అరే అరా సూపర్ మ్యాన్ వెళ్ళిపోవాలా? జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరద. అందుకే చెప్పా ఏసీ ఆఫ్ చేసుకోవాలని. నువ్వు అంత ఏసీ పెట్టు అంటే ఎలా? నేను స్పైడర్ మ్యాన్ సినిమాకి వెళ్ళాలి. క్లోజ్ లో చాలా భయంగా ఉన్నావే నువ్వు. నోర్మి చూపిస్తాను. వీడికి ఇలా లాభం లేదు, సినిమా చూపించినా యూజ్ లేదు కాబట్టి లైట్ ఆపేసి వీడి పని చెప్తాను. నాకు లైట్లు అంటే భయం. ఎస్ చైర్మన్ గారు, ఎలా అనిపించింది ఈ లవ్ స్టోరీ? వెరీ నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సో అంటే బాగా చేశారు ఇద్దరు. టైమింగ్ ఎప్పుడు బాగుంటుంది మీరు. చాలా బాగా చేశారు. అంత ఎంత కష్టమో నాకు తెలుస్తుంది చూస్తుంటే. చాలా బాగా ఇద్దరు ఈవెన్ గా చేశారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మాన్సా, హౌ డిడ్ యూ లైక్ దిస్ మ్యాడ్ లవ్ స్టోరీ? Loved it. So much fun. Asalu. I can't stop laughing. థ్యాంక్ యూ. సూపర్. రోషన్, నాకు ఒకటి అడగాలని ఉంది. అవినాష్, మీ మనసు పైన చేసుకొని చెప్పండి, మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇది. నాకు ఏదో అన్నారు కదా పెద్ద పెద్ద మాటలు. అదంతా పక్కన పెడితే నాకు ఎందుకు నచ్చింది అంటే, ప్రేమించేటప్పుడు చాలా జాగ్రత్త పడి ప్రేమించాలని మీరు చెప్పదలుచుకున్నారు. బాగుంది కాన్సెప్ట్. థ్యాంక్ యూ అవినాష్ అండ్ రోహిణి.